హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోలో ఐఐఎల్ కంపెనీ వారి హెర్బిసైడ్ ప్రోడక్ట్ అయినటువంటి మిల్క్వేట్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాము. దీనిని మిరపలో ఏ టైంలో ఏ విధంగా ఉపయోగించాలి లాంటి చాలా ముఖ్యమైన సమాచారం మిరపలో సమగ్ర కలుపు నివారణ వీడియో పార్ట్ 1లో వివరించాను. ఈ వీడియో పూర్తయ్యాక దాన్ని చూడండి, చాలా మంచి సమాచారం లభిస్తుంది. ఇన్సెక్టిసైడ్ ఇండియా లిమిటెడ్ వారి మిల్క్వేట్ ఒక నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్, అనగా దీనిని పంటలలో స్ప్రే చేయకూడని కలుపు నివారణి. మరి దీనిని ఎప్పుడు స్ప్రే చేయాలి అంటే పంట వేసేటువంటి 10 నుంచి 15 రోజుల ముందు స్ప్రే చేసినట్లయితే గడ్డి మొత్తం నివారించబడుతుంది. మరియు ఇది అన్ని రకాల కలుపు జాతి మొక్కలను నివారిస్తుంది. అంటే వెడల్పాటి ఆకుజాతి, సన్నటి ఆకుజాతి కలుపు మొక్కలను నివారిస్తుంది. ఇంకా ఇది స్ప్రే చేసిన తర్వాత చాలా ఫాస్ట్గా, అనగా ఉదయం స్ప్రే చేస్తే మధ్యాహ్నానికల్లా గడ్డి మొత్తం చనిపోతుంది. అంత ఫాస్ట్గా ఉంటుంది దీని యొక్క రిజల్ట్. అందుకే ఈ మందు డబ్బా బాటిల్ మీదనే సింబాలిక్గా గుర్రాలు పరిగెడుతున్న ఇమేజెస్ ఉంటాయి. అంటే అంత స్పీడ్గా పనిచేస్తుంది ఈ పారాక్వైట్ డైక్లోరైడ్ 24% అనే మందు అని సింబాలిక్గా ఉంటుంది. దీనిని ఎండ ఉన్న సమయంలో స్ప్రే చేసినట్లయితే 100% ఫలితం ఉంటుంది. రైతు మిత్రులు గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్స్ని పంటల్లో ఉపయోగించకూడదు. ఐఐఎల్ వారి మిల్క్వేట్ గడ్డి మందుని 1 లీటర్ నీటికి 10 ml చొప్పున కలిపి స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఇది పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు నివారణి. అంటే కలుపు మొలిచాక మాత్రమే దానిని నివారించబడుతుంది, అంతేకాని కలుపు పుట్టకముందు ఆపలేదు. దీని యొక్క ప్యాకింగ్ సైజులు 250 ml, 500 ml, 1 లీటర్ ప్యాకింగులుగా లభిస్తుంది. అదేవిధంగా దీని యొక్క ధర చూసినట్లయితే 1 లీటరు ధర 650 రూపాయల నుండి 700 రూపాయల మధ్యలో ఉంటుంది. దీనిని ఆన్లైన్లో కూడా కొనుగోలు చేయవచ్చు. దీని యొక్క అమెజాన్ షాపింగ్ వెబ్సైట్ యొక్క లింకుని క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసినట్లయితే అమెజాన్ షాపింగ్లోకి వెళ్తారు. అక్కడ నుండి కొనుగోలు చేయండి. ఈ మందుని స్ప్రే చేసిన తర్వాత స్ప్రే చేయడానికి ఉపయోగించిన ట్యాంకు ఏదైతే ఉందో దానిని వేడి నీటితో మరియు డిటర్జెంట్ పౌడర్తో శుభ్రం చేసిన తర్వాత మాత్రమే ఇతర మందులు స్ప్రే చేయడానికి ఉపయోగించాలి. ఈ వీడియో సమాచారం మీకు ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు కాబట్టి లైక్ చేయండి. మీ లైకులు ట్యాబ్లోకి వెళ్తాయి. ఈ విధంగా లైక్ చేయడం వలన మరలా ఎప్పుడైనా మీరు చూడాలనుకుంటే మీ యూట్యూబ్ యొక్క లైక్డ్ వీడియోస్లోకి వెళ్తే అక్కడ ఉంటాయి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.